మీరు మానసికంగా బలపడడానికి 8 కారణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ నియమాలను పాటిస్తే మీరు చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఖచ్చితంగా ఉంటారు. మన మెదడు సరిగ్గా పనిచేసినప్పుడు మాత్రమే కదా మనం మంచిగా ఆలోచించగలం. అలానే జీవితంలో మంచి మంచి మార్పులను కూడా తీసుకురాగలం. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు లేదా కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సినప్పుడు మనం మానసికంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం. మీ జీవితంలో ఎప్పుడూ కూడా అన్నీ మంచిగానే జరుగుతాయని, అప్పుడు మాత్రమే మీరు సంతోషంగా ఉంటారని అస్సలు అనుకోకండి. కొన్నిసార్లు మీ జీవితంలో ఎలాంటి సమయం వస్తుంది, ఎప్పుడైతే మీరు పెద్ద ఆపదలను ఎదుర్కోవాల్సి వస్తుందో, ఇక అలాంటి సమయంలో చాలా అంటే చాలాసార్లు ఒక వ్యక్తి ఆపదలను ఎదుర్కొంటూ కష్టమైన పరిస్థితులతో పోరాడుతారు. అలాంటి సందర్భంలో తన జీవితంలో ఓడిపోవడం ప్రారంభిస్తాడు. ఇక అదే సమయంలో మానసికంగా బలమైన వ్యక్తులు ఈ కష్టమైన పరిస్థితుల నుండి, కఠినమైన సమయం నుండి ఖచ్చితంగా బయటపడతారు. కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియోలో మానసికంగా బలంగా ఉండడానికి ఒక 8 నియమాలను అయితే చెప్పబోతున్నాను. వీటిని జాగ్రత్తగా వినండి, ఆచరించండి. ఇక వీటిని మీరు తెలుసుకొని అర్థం చేసుకుంటే నమ్మండి, మీరు మీ కష్టమైన పరిస్థితుల నుండి ఖచ్చితంగా సులువుగా బయటపడతారు. అలానే మీరు మానసికంగా బలమైన వ్యక్తిగా కూడా మారుతారు. ఒక కథ రూపంలో తెలియచేస్తాను, వినండి. ఒకసారి ఒక బౌద్ధ సన్యాసి ఆశ్రమంలో ఒక శిష్యులకు మెదడు గురించి కొన్ని ఉపన్యాసాలు ఇస్తున్నాడు. గురువు చెబుతున్నాడు, మనిషి మెదడులోని ఆలోచనలు కొన్నిసార్లు మంచివి అవుతాయి, కొన్నిసార్లు చెడ్డవి అవుతాయి. మెదడులో మంచి ఆలోచనలు పుడితే అతడు మంచి మరియు శ్రేయస్కరమైన విషయాలను ఆలోచిస్తాడు. కానీ అదే సమయంలో చెడ్డ ఆలోచనలు మరియు తప్పుడు భావనలు పుడితే అది అతని పతనానికి కారణమవుతుంది. ఇక గురువు ఇలా చెబుతూ ఉండగా శిష్యుల మధ్య నుండి రాము అనే శిష్యుడు లేచి గురువుతో ఇలా అంటారు, గురుదేవా, మన మెదడును బలంగా మరియు శక్తివంతంగా చేసే, మనల్ని మానసికంగా బలంగా చేసే ఏదైనా మార్గాన్ని చెప్పగలరా అంటాడు. ఇక గురువు, తప్పకుండా ఈరోజు మీకు అలాంటివి 8 విషయాలను చెబుతాను. దీనితో నువ్వు మానసికంగా బలంగా మారగలవు. కానీ అంతకుముందు నేను మనసు గురించి కొన్ని విషయాలను చెబుతున్నాను. వాటిని మీరు శ్రద్ధగా వినండి. ఇక ఆ తరువాత నేను మానసికంగా బలంగా ఎలా మారాలో చెబుతాను. ఇక అప్పుడు మీరు ఆ 8 నియమాలను సులభంగా అర్థం చేసుకోగలరు అని గురువు చెప్పడం ప్రారంభించారు. మనం ఏదైనా సరే ఆలోచించినప్పుడు ఆ ఆలోచన మొదట మన మెదడులో పుడుతుంది మరియు దాని ప్రకారం మన శరీరం మొత్తం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఒకవేళ మీరు దుఃఖకరమైన విషయాన్ని ఆలోచిస్తే మీరు పూర్తిగా నీరసంగా మారిపోతారు. మీ శరీరంలో శక్తి తగ్గిపోతుంది. కానీ దీనికి విరుద్ధంగా మీరు ఉత్సాహభరితమైన విషయాన్ని ఆలోచిస్తే మీ శరీరంలో అపరిమితమైన శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది. మీరు నిజంగా ఉత్సాహవంతంగా కనిపిస్తారు. మీరు స్వయంగా ఈ అనుభవాన్ని గమనించవచ్చు. సంతోషంగా ఉన్నప్పుడు మీ శరీరంలో అకస్మాత్తుగా చాలా శక్తి వస్తుంది. మీ శరీరం మొత్తం వికసిస్తుంది. ఇది ఎందుకు జరిగిందంటే మీరు మీ మెదడులో ఉత్సాహభరితమైన విషయాలను ఆలోచించారు. శరీరం అదే ఉంటుంది. కానీ మీరు దుఃఖంగా ఉన్నప్పుడు మీ శరీరం శక్తిరహితంగా మారుతుంది. కానీ మీ ఆలోచనలు ఉత్సాహంతో నిండినప్పుడు మీ శరీరం వికసిస్తుంది. అంటే మన శరీరం ఎలా పనిచేస్తుందనేది మన మెదడులో ఉద్భవించే ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. ఇక గురువు మరింత చెప్పారు, ఇప్పుడు నేను ఆ 8 నియమాల గురించి చెప్పబోతున్నాను. వీటిని మీరు అర్థం చేసుకొని, తెలుసుకొని మీరు మానసికంగా బలమైన వ్యక్తిగా మారవచ్చు. కాబట్టి ఈ 8 నియమాలను శ్రద్ధగా వినండి. మొదటిది, నువ్వు మానసికంగా బలంగా మారడానికి మొదటి నియమం, జరిగిపోయిన దాని గురించి చింతించడం మానేయండి. ఇక గురువు శిష్యులను అడిగాడు, నాకు చెప్పండి, సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు? ఇక అందరూ శిష్యులు ఒకేసారి జవాబు ఇచ్చారు, గురూజీ, సూర్యుడు తూర్పు దిశ నుండి ఉదయిస్తాడు. ఇక గురువు చెప్పాడు, ఒకవేళ నేను సూర్యుడు పశ్చిమ దిశ నుండి ఉదయించాలని చెబితే అది సాధ్యమా? ఉదయిస్తాడా
అనగానే శిష్యులు అంటారు, అసలే ఉదయించడు గురువర్య. సూర్యుడు తూర్పు దిశ నుండి మాత్రమే ఉదయిస్తాడు. మనం ఎంత కోరుకున్నా దాని స్థానాన్ని లేదా సమయాన్ని మార్చలేము అని చెప్పగాని గురువు మరలా చెప్తాడు, ఒకవేళ వర్షాకాలం ఉందనుకోండి, నేను వర్షం ఆగిపోవాలని చెబితే మనం చెప్పడం వల్ల ఆగిపోతుందా? ఇక శిష్యులు అంటారు, లేదు గురువర్య, అది వాతావరణంలో మార్పు వల్ల జరుగుతుంది. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు వర్షం అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇక గురువు మళ్ళీ అంటాడు, ఒకవేళ నేను వేసవి కాలంలో నాకు చల్లదనం కావాలి అని అంటే అది జరుగుతుందా? ఇక శిష్యులు చెప్పారు, గురుదేవా, మీరు సరిగ్గా చెబుతున్నారు, అలా ఎప్పటికీ జరగదు. వేసవిలో చల్లదనం, చలికాలంలో వేడి, ఇవి వాతావరణ మార్పులపై ఆధారపడతాయి. ఇవి మన నియంత్రణలో ఉండవు అనగాని గురువు ఇలా అంటారు, అదేవిధంగా మన నియంత్రణలో లేని విషయాలు లేదా జరిగిపోయిన సంఘటనల గురించి మనం ఎక్కువగా చింతిస్తూ పదే పదే బాధపడితే గత సంఘటనలు మర్చిపోగలమా? ఇక శిష్యులు అన్నారు, లేదు గురుదేవా అనగానే గురువు ఇలా అంటాడు, మీరు మీ గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే, గత తప్పిదాల గురించి ఎక్కువగా పశ్చాత్తాప చెందుతూ ఉంటే మీరు ఎప్పుడూ కూడా బాధలోనే, చింతలోనే ఉంటారు. అందుకే జీవితంలో జరిగిపోయిన వాటిని మర్చిపోయే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఇక దీనికి ఒకే ఒక్క మార్గం, వర్తమానంలో జీవిస్తూ మీ భవిష్యత్తుపై, రాబోయే సమయంపై, రాబోయే విషయాలపై దృష్టిని కేంద్రీకరించండి. ఇక రెండవ నియమం, మానసికంగా బలంగా మారడానికి రెండవ నియమం, ధ్యానం చేయడానికి మీరు అలవాటు చేసుకోవాలి. ఇక గురువు అన్నారు, గౌతమ బుద్ధుడు సత్యాన్ని కనుగొనడానికి బయలుదేరినప్పుడు అనేక ఉపాయాలను, అనేక కర్మకాండాలను చేశాడు. కానీ ఆ కర్మకాండ వల్ల అతనికి ఎక్కువ ప్రయోజనం కలగలేదు. అతని శరీరం బలహీనమై కృశించిపోయింది. కానీ అతను మాత్రం సత్యాన్ని కనుగొనలేకపోయాడు. ఇక అతని గురువులు అనేక కర్మకాండలు, ఉపాయాలు చెప్పారు. కానీ అవి అతనికి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వలేదు. చివరికి గౌతమ బుద్ధుడు స్వయంగా ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ధ్యానంలో లోతుగా వెళ్ళడం ద్వారా ఇక అతను కనుగొనడానికి బయలుదేరిన విషయాలు తెలుసుకోగలిగాడు. కేవలం ధ్యానం ద్వారా అతను తన అన్ని ఆలోచనలపై విజయం సాధించాడు. కామం, కోపం, లోభం, మోహం అన్నిటినీ జయించాడు. ఇక అతను పాపపు మార్గాన్ని ఓడించాడు. తన అన్ని భావనలను జయించాడు. ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే అతను లోతైన ధ్యాన స్థితిలో ఉన్నాడు మరియు రోజుల తరబడి ఇక ఆ స్థితిలోనే ఉన్నాడు. తను ధ్యానం చేయడం వల్ల మనసు మరియు మెదడు చాలా శాంతంగా మారిపోతాయి. దీనివల్ల మనం ఏ పని చేసినా సరే మన దృష్టి ఆ ఒక్క పనిపైనే కేంద్రీకరిస్తుంది. అనవసరమైన ఆలోచనలు మెదడులో రావు. మనసు ఇటు అటు తిరగదు. దీనివల్ల మనం ఏ పనినైనా సరే బాగా చేసుకోగలం. ధ్యానమే అలాంటి ఒక విషయం. ఇది ప్రతి విధంగా నీ మెదడుని బలంగా తయారు చేస్తుంది. ఇక బౌద్ధ సన్యాసులు ఏదైనా సరే ఒక విషయంపై ఎక్కువ ఒత్తిడి ఇస్తే ఇక అది ధ్యానం. వారు గంటల తరబడి లోతైన ధ్యాన స్థితిలో కూర్చుంటారు. దీనివల్ల వారి మెదడు అనేది చాలా శాంతంగా, స్థిరంగా ఉంటుంది. మెదడు శాంతంగా, స్థిరంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఏ విషయం పైన ఉత్తమంగా ఆలోచించగలడు. ఇక లోతైన ధ్యాన అభ్యాసం వల్ల మీ కోరికలు కూడా మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీరు నిరంతరం మానసికంగా బలంగా మారుతూ ఉంటారు అని చెప్పాడు. ఇక మూడవ నియమం ఏంటి అంటే, మానసికంగా బలంగా మారడానికి ఎవరిపైనా కూడా నువ్వు ఎక్కువ ఆశలను అస్సలు పెట్టుకోకండి. ఇక గురువు అంటారు, ఆశలు దుఃఖానికి కారణమవుతాయి. ఇక మీరు ఎవరిపైన అయినా సరే లేదా వస్తువు పైనైనా సరే ఎక్కువ ఆశలు పెట్టుకుంటే దగ్గర భవిష్యత్తులో అత్యంత దుఃఖం అనేది మీకు అదే ఇస్తుంది. వ్యక్తి లేదా వస్తువు నుండి లభిస్తాయి. ఎందుకంటే ఆశ ఉన్న చోట దుఃఖం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఒక వ్యక్తిపై చాలా ఆశలు పెట్టుకున్నారు అనుకోండి, కానీ అతను మీ ఆశలకు తగినట్లు నడవలేదు, అప్పుడు అత్యంత దుఃఖం మీకు ఆ వ్యక్తి నుండే కలుగుతుంది. ఎందుకంటే ఆశలు భంగమైనప్పుడు దుఃఖం అనేది
చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ భౌతిక జీవితంలో ఎక్కువ మమకారం, ఎక్కువ ఆశలు ఎవరిపైనా కూడా పెట్టుకోకండి. ఇక గురువు ఇలా అంటూ ఉండగా ఒక శిష్యుడు అకస్మాత్తుగా లేచి గురువుతో ఇలా అంటారు: ఓ గురుదేవా, ఆశలు లేకుండా, ఆశయాలు లేకుండా మనం ఎలా జీవించగలం? అసలు మన మనసులో ఎప్పుడూ కూడా ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, జీవితంలో ఉన్నత స్థానాలను సాధించాలి అని ఉంటుంది. ఆశలు లేకుండా మనం జీవితంలో ముందుకు సాగలేము అనగానే అప్పుడు గురుదేవ ఇలా అంటారు: శిష్యులారా, ఏదైనా సాధించాలనే కోరిక, గొప్పవాడు కావాలనే ఆకాంక్ష ఖచ్చితంగా మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది. కానీ ఏదైనా చేయడానికి, గొప్పవాళ్ళు కావడానికి ఆశలు స్వయంపై ఉండాలి, ఎవరితోనూ వస్తువుపై కాదు. నేను ఇక్కడ మనుషుల గురించి మాట్లాడుతున్నాను. నీ స్నేహితుడు ఎప్పుడూ కూడా నీతో ఉంటాడు అని, నీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ నీతో ఉంటారని, లేదా నువ్వు కోరుకున్నట్లు ఎదుటివారు అలానే చెయ్యాలి అని ఆశిస్తే ఇవన్నీ ఎక్కువ ఆశలను, మమకారాన్ని పెంచుతాయి. ఎవరిపైనా కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. స్వయంపై ఆశలు పెట్టుకుంటే దుఃఖం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇతరులపై ఆశలు పెట్టుకుంటే ఆ ఆశలు భంగమైతే దుఃఖం అనేది భయంకరంగా ఉంటుంది అని చెబుతాడు. ఇక 4వ నియమం ఏంటి అంటే, మానసికంగా బలంగా ఉండాలి అంటే నియమం అనేది అవసరమైనది మాత్రమే మాట్లాడాలి. ఇక గురువు ఇలా అంటాడు: ప్రపంచంలో అత్యంత తక్కువ ఇబ్బందుల్లో పడేది ఆ వ్యక్తి. అతను అవసరమైనంత మాత్రమే మాట్లాడతాడు. ప్రతి స్థలం, సమయం మాట్లాడడానికి తగినవి కావు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది. నిశ్శబ్దం అనేది అత్యుత్తమ గుణం. మాట్లాడవలసిన వస్తే తక్కువగా మాట్లాడండి. ఒకే ఒక్క పదంతోనే పని అయిపోతే 2 పదాలు మాట్లాడకండి. ఇక గురువు మరింత చెబుతాడు: ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తన శక్తిని వృధాగా వ్యయం చేస్తాడు. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడేవారు తక్కువ ఆలోచిస్తారు. అతను తన శక్తినంతా మాట్లాడడంలో వ్యయం చేసేస్తాడు. కాబట్టి అతనికి ఆలోచించడానికి సమయం దొరకదు. కానీ తక్కువ మాట్లాడి ఎక్కువ వినే వ్యక్తికి మాత్రం ఆలోచించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. మీరు ఏ విషయం పైనైనా సరే ఎదుటి వారి కంటే ఎక్కువగా ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు మంచి సమాధానం, పరిష్కారం ఇవ్వగలరు అని చెబుతాడు. ఇక 5వ నియమం ఏంటో తెలుసా? ఇక నువ్వు చేసే మొదటి ప్రయత్నంలోనే విఫలమైనందుకు భయపడకండి. శిష్యులారా, భయం అనేది మీపై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తే గనుక మీరు ఖచ్చితంగా విఫలమవుతారు. జీవితంలో అత్యంత విఫలమయ్యే వ్యక్తి అతనే. అతనికి తన లక్ష్యాన్ని సాధించడానికి భయం ఉంటుంది, మరియు తన లక్ష్యాలపై నమ్మకం అనేది లేకపోతుంది. భయం మరియు సందేహం మీ జీవితంలో పెరిగితే అవి మిమ్మల్ని విఫలత వైపు తీసుకెళ్తాయి. ఎందుకంటే భయం మరియు సందేహం మీ ఆత్మబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కదిలిస్తాయి, బలహీనపరుస్తాయి. మీ ఆత్మబలం, ఆత్మవిశ్వాసం బలహీనమైనప్పుడు మీరు మీ లక్ష్యాన్ని సాధించలేకపోతారని భావిస్తారు. అలానే ఈ అసమర్థత మిమ్మల్ని విఫలత వైపు నడిపిస్తుంది అని చెబుతాడు. ఇక 6వ నియమం ఇలా చెబుతాడు: మీరు మానసికంగా బలంగా ఉండాలి అంటే జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. ఎవరితోనూ కూడా మీ సొంత ఆలోచనలు మిమ్మల్ని పోల్చుకోకండి. గురువు ఇలా అంటాడు: జీవితంలో ఎంత ఎక్కువ పోరాటం చేస్తారో అంత ఎక్కువ బలంగా మారుతారు. మీరు ఎంత బలంగా మారితే అంత ఎక్కువ సమర్థులవుతారు. ఇక అందుకే మీరు ఏ పనిలో విఫలమైనా, లేదా ఏ పని మీ ఇష్ట ప్రకారం జరగకపోయినా, లేకపోతే మీరు చేయకూడని పనిని చేసినా, ఇక ఆ జరిగిపోయిన విషయాల గురించి మీరు పూర్తిగా పశ్చాత్తాపం చెందుతూ నిరంతరం మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటే అది మిమ్మల్ని మానసికంగా మారుస్తుంది అని చెబుతాడు. ఇక 7వ నియమం ఇలా చెబుతాడు: మీరు మానసికంగా బలంగా మారాలి అంటే మీ శక్తిని వృధాగా వ్యయం చేయకండి. మీ అందరిలో కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ శక్తి అనేది మరియు ఉత్సాహం ఉంటాయి. కానీ ఈ శక్తిని ఎప్పుడూ కూడా తప్పుడు వ్యక్తులపై, తప్పుడు పనులలో వృధా చేయకండి.
ఎందుకంటే మీరు మీ శక్తిని వృధా చేస్తే అది మిమ్మల్ని పూర్తిగా నాశనం వైపు తీసుకువెళ్తుంది అని చెబుతాడు. ఇక 8వ నియమం గురువుగారు ఇలా చెబుతారు. మీరు మానసికంగా బలంగా ఉండాలి అంటే అందరి మాటలను వినండి, కానీ మీ మనసు చెప్పినట్లు చేసుకుని వెళ్ళండి. శిష్యులారా, మొదట మీలో ఎంత సామర్థ్యం ఉందో తెలుసుకునే ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి. మీకు మీ సామర్థ్యం గురించి తెలిస్తే చాలు. మీ సామర్థ్యం ప్రకారం మీ పనిని మీరు ఎంచుకోండి. ఎంతమంది మీరు ఇది చేయలేరు, అది చేయలేరని చెప్పినా సరే వారి మాటలను నమ్మకుండా వారి సూచనల మీద నడవకండి. ఎందుకంటే శరీరం మీ సొంతం, మెదడు కూడా మీ సొంతమే. కాబట్టి మీ గురించి మీకు ఎక్కువగా తెలుస్తుంది అని గురువుగారు చెబుతారు. ఇలా మానసికంగా బలంగా మారడానికి 8 నియమాలను గురువుగారు ఇప్పుడు పూర్తిగా చెప్పారు. ఇవి ఎవరైతే నమ్మకంతో అనుసరిస్తారో ఇక నిశ్చయంగా మీరు మానసికంగా బలంగా మారుతారు. ఇక ఆ తర్వాత నుంచి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే మిమ్మల్ని బాధించలేదు. అలానే మీరు వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోగలరు అని చెప్పి ఆ గురువు శిష్యులకి బోధించారు. సో చూసారు కదండి, ఈ 8 నియమాలు మీలో కూడా ఉంచుకుంటే మీరు మానసికంగా ఎంతో బలంగా ఉండగలరు అన్నమాట. అర్థమైంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.